బ్రహ్మార్పణం. సృష్టి స్థితి లయ కారణ బ్రహ్మం, కాలచక్రపు మూలము బ్రహ్మం, ఆది మధ్యాంతరహితపు బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం సృష్టి స్థితి లయ కారణమై ఉన్నది. ఇక్కడ సాకారంగా త్రిమూర్తుల్ని పెట్టి ఆ బాధ్యతని వారి రూపంగా తానే చూస్తున్నాడు, వారికి అప్పగించాడు ఆ రూపానికి. కానీ ఆ రూపంలో ఉన్నది తానే. ఆ త్రిమూర్తులు కూడా ఆ బ్రహ్మస్వరూపులై పరిపాలిస్తున్నారు. అంటే సృష్టిని నడిపించడానికి, స్థితిని నడిపించడానికి, లయపరచడానికి అక్కడ 3 రూపాలుగా బ్రహ్మం నుంచి ఉద్భవించడం జరిగింది. కానీ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి, మూలాన్ని గుర్తించిన వాడికి, తన మూలమేదో తెలుసున్న వాడికి త్రిమూర్తుల మూలం కూడా బ్రహ్మమే, త్రిమూర్తులుగా కనిపిస్తున్నటువంటిది బ్రహ్మమే, మనం ఇన్నాళ్ళు ఆరాధించినటువంటిది బ్రహ్మాన్నే అని మనం గుర్తించాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన సృష్టి స్థితి లయాలని పరబ్రహ్మానికి అప్పచెప్పాం. పరబ్రహ్మమే మనమై దేనిని ఎక్కడ నియంత్రించాలి, దేనిని ఎక్కడ లయపరచాలి, స్థితిని ఎటు నడిపించాలి అన్నీ మనమే చూసుకుంటున్నాం. అంటే సృష్టి స్థితి లయకారకుడు ఎవరు ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించినటువంటి ఆ యొక్క అఖండ స్వరూపం నీలో ఉండి ఈ మూడింటిని నడిపిస్తోంది. అంటే నీవే నడిపించుకో. బ్రహ్మము నడిపిస్తాడని నువ్వు ఉండడం కాదు, నీవే ఆ బ్రహ్మమై నడిపించుకో. సృష్టి చెయ్యకుండా నియంత్రించుకో. స్థితిని సదా బ్రహ్మం వైపే అంతర్ముఖంగానే ఉంచు. నీలో నీవు లయమై ఉండు. నీలో నీవు లయమయ్యే ఉన్నావు, వేరుగా లేవు అని గ్రహించి ఉండు. సృష్టి స్థితి లయాలు నీ చేతిలోనే. అందువల్ల ఇక్కడ సృష్టి స్థితి లయ కారణ బ్రహ్మం అంటున్నావు. ఈ మూడింటికి కారకుడివై ఉన్నావు, అది నాలోనే ఉండి ఉన్నావు, నాలో ఉండే నువ్వు నడిపిస్తున్నావు. నీవే నేను, నేనే నీవు అని మనం తెలుసుకుంటున్నాం. కాలచక్రపు మూలము బ్రహ్మం. ఇక్కడ కాలచక్రానికి మూలమై ఉంది, కాలచక్రాన్ని నడిపిస్తూ ఉంది, కాలచక్ర స్థితి గతుల్ని చూస్తూ ఉంది. తాను ఉండి ఉండడమే ఇవన్నీ నడిపించడం. ప్రతి రూపంలో ఉండి ఎక్కడ ఏం నడిపించాలో నడిపిస్తున్నాడు. స్వరూపంగా అతీతంగా ఉంటున్నాడు. అదే అక్కడ బ్రహ్మ విలాసం. ప్రతి దానిలోనూ తాను ఉండి ఎక్కడ ఏ రూపం ఏం చెయ్యాలో, ఎక్కడ ఏ వస్తువు ఏం చెయ్యాలో, ఎక్కడ పంచభూతాల్లో ఏ భూతం ఎక్కడ ఎలా స్పందించాలో అన్ని చేస్తూ, అన్నింటినీ ధరిస్తూ భరిస్తూ కూడా తాను నిశ్చలంగా ఉన్నాడు. అదే అంశగా, అదే అంశ నీలో ఉండి నీవు అదే నీవై ఉన్నావు. ఉండి నీవు ధరించావు. ఆయన పంచభూతాల్ని ధరిస్తే నువ్వు పంచకోశాల్ని ధరించావు. ఆయన లోపల సృష్టిని మోస్తూ భరిస్తూ ఉంటే నీ లోపల సృష్టి యొక్క సంకల్పాల్ని నువ్వు మోస్తూ భరిస్తున్నావు. కానీ ఆయన అతీతంగా ఉన్నాడు, నువ్వు లేవు. నువ్వు అతీతంగా ఉంటే నువ్వెవరు? పరబ్రహ్మ స్వరూపం. అంటే అక్కడ ఎక్కడ తేడా వచ్చింది? అనంత పరబ్రహ్మానికి నీకు ఎక్కడ అడ్డు వచ్చింది, ఎక్కడ వ్యత్యాసం ఉంది అంటే కనుక ఆయన అతీతంగా నిశ్చలంగా ఉన్నాడు, నువ్వు చెలించావు, అతి సమీపంగా వచ్చేసావు, అతి దగ్గరగా వచ్చేసావు సృష్టికి. అందువలన ఇప్పుడు బ్రహ్మానికి దగ్గర అవుతున్నావు, సృష్టికి దూరం అవుతున్నావు. నిస్సంకల్ప స్థితిలో ఉన్నావు. నీ లోపల సంకల్పం లేని స్థితిని నువ్వు ఉంచుకుంటున్నావు. అంటే ఇక్కడ ఈ పంచకోశాలకి నువ్వు అతీతంగా ఉంటే ఆ పరబ్రహ్మం ఎలాగైతే ఉంటున్నాడో నువ్వు అలాగే ఉన్నావు. ఇద్దరు ఒకేలా ఉన్నప్పుడు ఆ అపరిమిత తత్వం నీకు చేరువై నువ్వు అపరిమితుడివై నీకు అఖండ బ్రహ్మానుభవం కలుగుతుంది. అంతా నేనే ఉన్నాను, అంతటా ఉన్న బ్రహ్మం నేనై ఉన్నాను అని అక్కడ 4 మహావాక్యాలు ఇవ్వబడ్డాయి. ఏదో రకంగా అనుభూతి చెందుతావు నువ్వు. ఏది అనుభూతి చెందిన ప్రజ్ఞానం బ్రహ్మన్న, ఐమాత్మ బ్రహ్మన్న, అహం బ్రహ్మాస్మన్న, సర్వం కలివిదం బ్రహ్మం. ఏది అన్నప్పటికీ కూడా
అదే నీవు, అసలు ఉన్నది నీవే, నీవు అయ్యే ఉన్నావు, నీవు భగవంతుడి స్వరూపానివి. ఇదే అక్కడ చెప్పింది. నువ్వు ఏది అనుభూతి పొందినా ఈ వాక్యాల్లో ఒక్కటే. ఏ అక్షరాన్ని పట్టుకుని ఆ అక్షరుణ్ణి చేరినా నువ్వు ఒక్కటే. ఏ పదాన్ని పట్టుకుని వాడి పాదాలని పట్టుకోగలిగినా నువ్వు చాలు. వాడి పాదాలు అంటే ఎవరు, ఎక్కడ ఉన్నాయి? నీ స్వరూపమే. నీ స్వరూపాన్ని పట్టుకుంటే అక్కడ అనంతం బ్రహ్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. అందువలన అక్కడ మనం ఏం చెప్తున్నాం? సృష్టి స్థితి లయ కారణ బ్రహ్మం, కాలచక్రపు మూలము బ్రహ్మం. ఇక్కడ సృష్టికి జీవులు ఏ విధంగా సంకల్పించుకుంటున్నారో ఆ విధంగా నడిచేలాగా ఏర్పాటు చేసి సృష్టిలో ఉంచాడు. వాళ్ళ సంకల్పమే వాళ్ళకి మార్గం, వాళ్ళ మార్గమే వాళ్ళకి మాయాలయంలో లయం చేస్తుంది, మాయలో లయం చేస్తుంది. అంటే వాడిని వాడు నడిపించుకుంటూ వాడి మార్గాన్ని వాడు ఎంచుకుని కాలచక్రంలో పడుతున్నాడు జీవుడు. మనం ఇప్పుడు ఏం చేసాం? బ్రహ్మ విద్య ద్వారా అమ్మ చెప్పిన నడతని నడుస్తూ సృష్టి స్థితి లయాల్ని మనం దిశని మార్చుకున్నాం. దిశని మార్చుకుని మనం కష్టపడి స్వధర్మ నడత నడిచి స్వధర్మంగా ఉన్నప్పుడు ఏం జరిగింది? నేను నా స్వధర్మాన్ని నేను పాటిస్తున్నాను, నేను అదే ఉన్నాను, నేను నన్ను నేనే అన్వేషించాను, నన్ను నేనే చేరుకున్నాను, అసలు నేను అదే ఉన్నాను, నన్ను వీడి వెళ్ళినందుకు ఇంత శ్రమ పడవలసి వచ్చింది అని తెలుస్తోంది. అంటే నువ్వు అన్వేషించింది వేరుగా ఉన్నటువంటి వస్తువుని కాదు, నిన్ను నువ్వే అన్వేషించి నిన్ను నువ్వే చేరుకున్నావు. ఎందువల్ల? నిన్ను నీవు విడిచిపెట్టి వెళ్ళినందువలన. ఎక్కడికి వెళ్ళావు అంటే నామరూపాత్మక భిన్నత్వానికి, సృష్టి దృశ్యానికి నువ్వు చేరువయ్యావు. అభిన్న తత్వానికి, అఖండ తత్వానికి, మౌన స్థితికి దూరం అయ్యావు. ఇప్పుడు ఏమైంది? అదే మౌన స్థితితో ఉంటూ అభిన్న అఖండ తత్వానికి చేరువయ్యావు. ఇప్పుడు ఇదే నేను, ఇదే నా అసలు స్థితి, ఇదే నా అసలు స్థానం, దీని నుంచి నేను వేరయ్యానని నువ్వు తెలుసుకుంటున్నావు. చేరిన తరువాత కదా నువ్వు ఇది అనుభవంగా చెప్పగలుగుతావు. అంటే ఇది అనుభవం వచ్చినప్పుడు నేను అయ్యే ఉన్నాను అనే అనుభవం వచ్చినప్పుడు నువ్వు చేరుకున్నావు నీ స్థానాన్ని, నీ స్వస్థానాన్ని అని నువ్వు తెలుసుకోవచ్చు. ఇకపైన మరల మాయలో పడకుండా. ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి శ్వాస దేహం వలన నువ్వు పీలుస్తున్నావు కాబట్టి దేహభ్రాంతి నిన్ను మభ్య పెట్టగలదు. ఈ ఇంద్రియాల వల్లనే కదా నువ్వు శ్వాస పీల్చుకుంటున్నావు. బాహ్య ప్రపంచంలో నుండి వచ్చేది ఆక్సిజన్ వల్లనే కదా నీ ప్రాణం నిలుస్తుంది. అప్పుడు ఏమైంది? ఏ కోణం నుంచైనా నిన్ను నీ బ్రహ్మీ స్థితిని మభ్యపెట్టే తత్వం రావచ్చు. కాబట్టి నేను అఖండ బ్రహ్మాన్ని నువ్వు గుర్తుంచుకుని సాగడమే. అందుకే ఈ ఇంద్రియాలు, ఈ మనసు, ఈ ప్రపంచం వీటన్నింటినీ కూడా నీ వశంలో ఉంచుకోవాలి. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నావు? మా ఆది మధ్యాంతరహితపు బ్రహ్మం. ఆది అంతాలు లేవు. ఫలానా కాలంలో అప్పటి నుంచి ఉన్నాడు అనడానికి లేదు. ఇది బ్రహ్మం యొక్క మధ్యస్థితి అని ఒక ప్రదేశాన్ని చూపించి అక్కడ చెప్పడానికి లేదు. ఇది చిట్ట చివరిది, ఇక్కడతోటి బ్రహ్మం అయిపోయింది అనడానికి లేదు. అటువంటి వాడిలో నువ్వు మునిగి ఉన్నావు, అటువంటి వాడిని సందర్శించ ప్రయత్నిస్తున్నావు, అటువంటి వాడిని సందర్శించి అనుభవిస్తున్నావు. అమ్మ ఏం నేర్పించారు? నీవు పరబ్రహ్మ స్వరూపానివై ఉన్నావు, పరబ్రహ్మం అంతటా ఉంది, అందులో మునిగి ఉండు. నీవు నీ స్వరూపంతో
అనంత స్వరూపంలో మునిగి ఉంటూ నీ రూపంతో నువ్వు తెచ్చుకున్నటువంటి జీవితాన్ని ఎలాగా వచ్చేసిందే, ఎలాగా లిఖించబడిందే, దీన్ని ఎలాగా మార్చలేము అని నీ స్వధర్మ నిష్ఠతోటి నువ్వు చేసే. అప్పుడు ఏమైంది? విధి ఆధారంతో నిర్మించుకున్న జీవితాన్ని విధి లిఖితం లేనటువంటి బ్రహ్మాధారంతో నువ్వు చేస్తున్నావు. అందువల్లే కదా అక్కడ జీవితం తేలికవుతోంది మనకి. అంటే నువ్వు మూలాన్ని తుంచివేసావు, నీ మూలాన్ని నువ్వు మార్చేసుకున్నావు. అప్పుడు ఏమైంది? జీవితం నిన్ను బంధించట్లేదు, జీవితంలో నువ్వు చిక్కుకోవట్లేదు. నిన్ను నీవు బ్రహ్మంలో ముంచి ఉంచావు, బ్రహ్మం నిన్ను వదిలిపెట్టేది లేదు. అందువలన నేను ఆది మధ్యాంతరహితపు బ్రహ్మాన్నై ఉన్నాను, ఆది మధ్యాంతరహిత బ్రహ్మంలో నేను మునిగే ఉన్నాను. అనంత బ్రహ్మంలో నీ జీవితం ఎంత, నీ దేహం ఎంత, నీ ఆలోచనలు ఎంత. అంటే 3 గడ్డిపోచలను పట్టుకుని ఎగురుతున్నావు. నీ జీవితం ఒక గడ్డిపోచ, నీ ప్రాణం ఒక గడ్డిపోచ, నీ దేహం ఒక గడ్డిపోచ. ఆ పరమాత్మ సాన్నిధ్యం నుంచి వీటిని చూసా నేను తప్పుకుంటున్నాను, వీటిని చూసా ఆ పరమాత్మని వీడుతున్నాను. దేనికై నువ్వు దేన్ని వేడుతున్నావు? దేనిపై దృష్టి పెట్టి దేనిని వదిలేసుకుంటున్నావు? ప్రతి క్షణం వెళ్ళిపోయేటటువంటి కాలంలో కనిపించేటటువంటి వస్తుజాలానిక, కాలంతో పాటు దశలు మారేటటువంటి నీ యొక్క మనోస్థితిగా నువ్వు దృష్టి పెట్టేది? కాలంతో పాటు చిక్కి శల్యమైపోయేటటువంటి దేహం కోసమా నువ్వు తపించేది? ఆది మధ్యాంతరహితుడు, అక్కడ అవస్థలు లేనివాడు, అతీతుడు, దేనికి చిక్కనివాడు, వాడిని పట్టుకున్న వాడిని దేనికి చిక్కనివ్వనివాడు అయినటువంటి వాడు ఉన్నాడే. వాడిని ఎందుకు నేను వదిలేసుకోవాలి? ఆ వదిలేసుకునేది కూడా దేనికి వదులుతున్నావు? అల్పమైన తృణప్రాయమైన దానిక ఆ భగవంతుని వదిలేసుకోవడం. వాడి నుంచే వీడిపోయి ఇక్కడికి వచ్చాను, దీనిని వీడి వాడిని పట్టుకుని ఉండాలి, అదే మన ధ్యేయంగా ఉండాలి. అమ్మ దేన్ని చూపించారు? నీ లక్ష్యాన్ని, నీ దిశని, నీ గమ్యాన్ని మార్చారు. ఇప్పుడు నువ్వు సుఖంగా, నువ్వు శాంతియుతంగా చేరుకో. మరల దృష్టి అశాంతి వైపు మళ్ళించుకో, మళ్ళా నివ్వకు, నీ వశంలో ఉంచుకో. నీ ఇంద్రియాన్ని, నీ మనసుని, నీ బుద్ధిని నీ వశంలో ఉంచుకో అని నీ ఆత్మకి దృఢత్వాన్ని ప్రసాదించారు. నీ మనోబుద్ధుల వద్ద నువ్వు లొంగిపోకు, వాటిని నువ్వు వశం చేసుకుని నీ లక్ష్యాన్ని అనంత పరబ్రహ్మం కేసి పెట్టు. నీ లక్ష్యాన్ని ఏవైతే లాగుతున్నాయో వాటిని నీ గుప్పిట్లో పెట్టుకో. వైరాగ్యంతో గుప్పిట్లో పెట్టుకోవాలి వాటిని. ఏ ఇంద్రియం దేన్ని ఆశించినా ఇది నిన్ను ముంచేసేదే, ఇది నీకు శాశ్వతమా? నువ్వు శాశ్వతుణ్ణి వీడుతావా అని నువ్వు ఉపాధ్యాయుడివై పాఠం చెప్పుకో. అనంత పరబ్రహ్మం వద్ద విద్యార్థిగా పాఠం నేర్చుకో. నీ యొక్క సంకల్పాలకి, నీ దేహ తాదాప్యానికి నువ్వు ఉపాధ్యాయుడివై పాఠం చెప్పుకో. నేను అదే ఉన్నాను, నేను నిస్సంకల్ప స్థితిలో ఉన్నాను, నేను నిశ్చలత్వంతో మనోమౌనంలో ఉన్నాను అన్నప్పుడు ఇంకా పరబ్రహ్మంలో మునిగి ఉంటాం. లొంగేది లేదు, పాఠము లేదు, నేర్చుకునేది లేదు, చెప్పేది లేదు. నువ్వు ఆస్వాదించడమే. నువ్వు బ్రతికున్నా మరణించిన వాడి వలె అందులో మునిగి ఉంటున్నావు. నీకు మరణము లేదు, జీవితము లేదు. అక్కడ మునిగి ఉన్నావు. నీకు కొత్తగా మరణం వచ్చేది లేదు. నువ్వు కొత్తగా విదేహముక్తిని పొందిన తరువాత దేహం వదిలేక విదేహముక్తిని పొందడం అనేది లేదు. నువ్వు ఇప్పుడే మునిగి ఉన్నావు.
దేహం వదిలేక సృష్టిని వదలడం అనేది లేదు. ఇప్పుడే నువ్వు వదిలేసావు. నీ ఆంతర్యంలో ఎప్పుడో పొందవలసిన దాన్ని నువ్వు ఇప్పుడే పొందేసావు. అంటే సత్యాసత్యాలు తెలుసుకున్నావు నువ్వు వివేకంతో. ఏది గొప్పది, దేన్ని నేను వీడకూడదు, దేన్ని పట్టుకోవాలి అని తెలుసుకుంటున్నాం మనం. భగవంతుడు నీకు అక్కడ రక్షణనిచ్చేవాడు, స్వచ్ఛమైన వాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు. నేనే నీవని చెప్తున్నాడు. వాడికై వేరుగా ప్రయత్నించమంటలేదు. నేనే నీవుగా ఉండు, అదే చాలు అంటున్నాడు. ఎందువలన నేనే నీవుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ అనంతంలో నువ్వు ఐక్యం అవ్వగలుగుతావు, ఐక్యానుభూతిని పొందగలుగుతావు. నీ దిశ వేరైతే నువ్వు ఎలా అనుభవించగలుగుతావు? నువ్వు ఏదై ఉన్నావో దానిపైన దృష్టి ఉండాలి. నువ్వు లక్ష్యాన్ని దేనికేసి పెట్టావో అక్కడ ఆ లక్షణంతో నడవాలి. నీ యొక్క ఆలోచన, నీ యొక్క మార్గం, నీ నడత, నీ దృష్టి, నీ లక్ష్యం, నీ తీరం అన్నీ ఒకే బ్రహ్మం పైన ఉన్నప్పుడు నువ్వు అయి ఉన్నది, నువ్వు ఉన్నది, ఉంటున్నది, నడుస్తున్నది, చేరవలసింది అంతా ఒకటే బ్రహ్మం అయ్యి మనకి రెండవది లేక సుఖశాంతులతోటి మనం ఉండడం జరుగుతుంది. బ్రహ్మార్పణం. స్వరూపమంత్రపు గమ్యపు బ్రహ్మం, ధర్మార్థ కామ్యపు లక్ష్యం బ్రహ్మం, బాహ్యముఖ దుర్లభ అగోచర బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. అంటే స్వరూప మంత్రపు గమ్యపు బ్రహ్మం. ఇక్కడ స్వరూప మంత్రాన్ని కనుక నువ్వు పఠిస్తూ ఆచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ దాని గమ్యమే ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేరగలుగుతావు. దానిని నీ స్వరూప మంత్రం చేరుస్తుంది. నీ స్వరూపం పరిమితం కాదు, అపరిమితం, అఖండం అని అక్కడ నీ స్వరూప మననం ద్వారా నువ్వు పట్టుకోమని చెప్తున్నారు అమ్మ. ఇక్కడ కనిపించిన నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని, శాస్త్రాతీతుణ్ణి ఎలా పట్టుకోగలం? బాహ్యంలో శాస్త్రం పట్టిస్తోంది భగవంతుణ్ణి. అక్కడ ఈ స్థూలంగా కూడా మనం దేవాలయంలోకి వెళ్ళగలుగుతున్నాం, సాకారంగా విగ్రహాన్ని దర్శించగలుగుతున్నాం సాకార నేత్రాలతోటి. అంటే అక్కడ అన్నీ కూడా స్థూలం సాకారంగా జరుగుతుంది. ఇక్కడ సూక్ష్మం యొక్క పరిస్థితి ఏమిటి? కళ్ళతో చూసాము, స్థూలంతో దేహంతో వెళ్ళాము, అక్కడ భగవంతుని యొక్క స్థూల రూపాన్ని, ప్రతిమని దర్శించాం. అక్కడికి బాగానే ఉంది. ఈ నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ తత్వ పరిస్థితి ఏంటి? సూక్ష్మ శరీరానికి గతి ఏమిటి, దిక్కేమిటి? మరి దానిని ఉద్ధరించాలి కదా అని మనం ఆ యొక్క లక్ష్యంతో ఉండాలి. ఈ సూక్ష్మ శరీరానికి దిక్కెవరు? అది స్వరూపమననం చెయ్యగా నేను బ్రహ్మాన్నని ఆ మిథ్య నేను దాని యొక్క ఉనికిని అది కోల్పోతుంది. ఇక్కడ ఆత్మ మనసు వేరు కాదు. మనసుగా దేహం నేనుగా భ్రాంతి చెందుట జరిగింది నీ యొక్క ఆత్మస్వరూపం. ఆ భ్రాంతి ఇంకా ఇంకా పెరిగింది బాహ్యముఖం వలన. ఈ ఆత్మ తత్వం తెలియక అంతర్ముఖం అవ్వడం రాక బాహ్యముఖంగానే ఇంకా ఇంకా భ్రాంతిని పెంచుకుంటూ పోయాం. భ్రాంతిని తొలగించుకునేది మానేసి ఇంకా ఇంకా పెంచుకుంటూ పోవటం జరిగింది. ఇప్పుడు ఏం చేశారు అమ్మ? నీవు ఆత్మస్వరూపాన్ని అని చెప్పారు. ఇప్పుడు నీ యొక్క మనసు ఆ స్వరూపాన్ని మననం చేసుకుని నేను బ్రహ్మస్వరూపాన్ని అని దాని ఉనికిని కోల్పోయింది. అంటే భ్రాంతి తొలగిపోయింది. ఈ దేహంతో దేవాలయాలకి వెళ్ళడం, బాహ్యనేత్రాలతో దర్శించడం, బాహ్య కుటుంబానికి ఒక మంచిని కోరుకోవడం ఇది కాదు.
మంచి జరగాల్సి ఉంటే ఎలాగైనా జరుగుతుంది, నేను ప్రయత్నించకపోయినా జరుగుతుంది, నేను ప్రయత్నిస్తే జరిగేటటువంటి మంచి నాకు బంధకారకం అవుతుంది అనేటటువంటిది నీవు అంతర్ముఖం అయిన తరువాత అమ్మ నీకు సూక్ష్మంగా తెలియజేస్తున్నారు. ఎక్కడ నువ్వు బంధ వేసుకుంటున్నావు, ఎలా ఉంటే నువ్వు స్వేచ్ఛగా జీవితాన్ని కొనసాగిస్తావు, ఎటువంటి స్వేచ్ఛతోటి నువ్వు ఉంటే జన్మరాహిత్యం పొందుతావు, ఇలాంటి అంతర్రహస్యాలన్నీ కూడా అక్కడ నీకు అంతరంగ బోధలోనే జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ స్వరూప మంత్రాన్ని ఇచ్చారు. దాని గమ్యం అఖండ బ్రహ్మమై ఉంది. అఖండ బ్రహ్మాన్ని చేరుకో. ఇక్కడ నీ సూక్ష్మతత్వాన్ని నువ్వు ఉద్ధరించుకో. స్థూలంగా ఎన్నాళ్ళు చేసావు, ఇన్నాళ్ళు ఈ జన్మలోనే కాకుండా ఎన్నో జన్మలు చేసావు. మరి ఈ జన్మలోనైనా నీ సూక్ష్మతత్వాన్ని సవరించుకో. పైపైనే చూస్తున్నావు, నీ అంతరంగ సవరణ జరగట్లేదు. అంతరంగ సవరణ అయినప్పుడే జన్మలు అంతమవుతాయి. అంతరంగంలో ఈ భ్రాంతితో కూడిన జీవితాన్ని అనుభవించి అటువంటి జీవితంతో కూడిన ఫలితాన్ని వేసుకుని అంతరంగంలో బరువెక్కిపోయి భవిష్యత్తుతో నిండిపోయి ఉంటాడు జీవుడు. అటువంటి స్థితి నుంచి అమ్మ రక్షిస్తున్నారు. అక్కడ భ్రాంతిని నిర్మూలించే విధానంలో స్వరూప మంత్రాన్ని ఇచ్చారు. అంటే నేను బ్రహ్మమును అనుకోండి. అనుకోవడమే కాదు, బ్రహ్మ లక్షణాల్ని ఈ గ్రంథాల ద్వారా తెలుసుకుని అనుసరించండి అని మనకి అంతగంతకు ఏం జరుగుతోంది? ఈ అనుసరించినప్పుడు ఈ మనసు నశించి దేన్నైతే పొందావో అది మాత్రమే మిగిలి ఉంటుంది. రెండవది ఎందుకు మిగలట్లేదు అంటే అసలు రెండవది లేదు కాబట్టి. నీవు బ్రహ్మతోటి దేహభ్రాంతి చెందవు కాబట్టి. నీవు బ్రహ్మస్వరూపుడివి. బ్రహ్మస్వరూపానికి నీ దేహం ఏర్పడింది. ఈ దేహంతో దేహధర్మం, నీ స్వరూపంతో స్వరూపధర్మం పాటించి ఈ పృథ్వీకి ఈ దేహాన్ని అప్పగించి నీ స్వరూపాన్ని అనంత బ్రహ్మానికి అప్పగించుకోవటం నీ జీవిత లక్ష్యం. కానీ నువ్వేం చేసావు? ఈ దేహాన్ని పృథ్వీకి అప్పచెప్పడానికి ఇష్టపడవు. అంటే మరణానికి ఇష్టపడవు, మరణానికి భయపడడం, లోపల సూక్ష్మ తత్వాన్ని దాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయకపోవడం, అక్కడ ఈ దేహం నేననే భావన రావటం, ఇలాగ చాలా చాలా భ్రాంతి తత్వాలు నీలో నెలకొని ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారమ్మ? భ్రాంతిని తొలగించడం వలన కేవలం నీవు ఆత్మస్వరూపుడివి, నీ ఉపాధి అయినటువంటి నీ రూపం మిగిలి ఉంది. ఇక్కడ ఈ స్వరూప మననం చేసి ఏదైతే మనస్సు దానికి శాంతిని పొందిందో అక్కడ అది హరించిపోయింది. ఇప్పుడు మనసు అనేది లేదు. బ్రహ్మస్వరూపం ఉన్నది ఉన్నట్లు మిగిలింది, ఉన్నది ఉన్నట్లు నడుస్తోంది, ఉన్నది ఉన్నట్లు వ్యక్తమవుతోంది. మనకు తెలియబడుతోంది నేను బ్రహ్మస్వరూపాన్ని. ఇన్నాళ్ళు కూడా అమ్మ చెప్పినప్పుడు నేను బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పి నువ్వు నమ్మావు. కానీ ఇక్కడ నీకు అనుభవం అవుతోంది నేను బ్రహ్మస్వరూపాన్ని. ఈ బ్రహ్మస్వరూపం ఏం చెయ్యాలి? ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని సవరించుకుంది. ఇక్కడ సూక్ష్మ శరీరం నశించింది. నేను బ్రహ్మాన్ని తెలుసుకుంది. అది ఉద్ధరించబడిపోయింది. అది ఎప్పుడైతే ఉద్ధరించబడిందో నీకు జీవన్ముక్తి. ఇక్కడ ఈ జీవన్ముక్త స్థితితోటి నువ్వు చెయ్యవలసింది ఒకటి ఉంది. జీవన్ముక్తునికే అక్కడ భగవంతుని తత్వాన్ని అనుభవించగలుగుతాడు. మామూలుగా ఈ సంసారాన్ని అనుభవిస్తాడు, ద్వంద్వాల్ని. ఈ సంసారాన్ని నివారించుకున్న అనంతరం మిగిలిన ఆయువుని అక్కడ అఖండ బ్రహ్మాన్ని అనుభవించడానికి అక్కడ పరమాత్మ నియమించాడు. జీవన్ముక్తి పొందిన వాడికి మిగిలిన ఈ ఆయువు బ్రహ్మతత్వాన్ని అనుభవిస్తాడు. తన మూలంతో ఉంటాడు, తన మూలాన్ని చేరుకుంటాడు, తన మూలంలోనే నివసిస్తాడు, తనలో తానే మునిగి ఉంటాడు అనేటటువంటి అవకాశం ఇచ్చాడు పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ ఈ స్వరూపాన్ని పట్టుకుని స్వరూప ఆధారంతో స్వరూపమే ద్వారంగా ఉన్నటువంటి అఖండ బ్రహ్మానికి మనం ప్రయాణిస్తున్నాం.
అక్కడ అఖండ బ్రహ్మానుభూతిని నువ్వు క్షణక్షణం ఎంత మునిగి ఉంటే అంతగా పొందవచ్చు. అమ్మ ఎల్లవేళలా మునిగి ఉంటారు కాబట్టి ఎల్లవేళలా అక్కడ అమ్మ ఏది పలికినా అక్కడ జ్ఞానమే అవుతుంది, ఏది పలికినా జన్మోద్ధరణకే ఉపయోగం అవుతుంది, ఏది మాట్లాడినా అక్కడ ఎవరు ముందు ఉన్నారో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో వాళ్ళు ఉద్ధరింపబడుతున్నారు. అలాగా ప్రతిదీ కూడా అఖండ ఆ సఖ్యతతోటి అఖండ సాన్నిధ్యంలో ఉండి మాట్లాడేది ఏదైనా కూడా అక్కడ వేదఘోష యజ్ఞ సమానం అయిపోతుంది. అక్కడ మనం కూడా మన మాటకి అంత పవిత్రత ఉంది కాబట్టి, అంత శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తిని పొందుతున్నాం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. అక్కడ వ్యర్థ మాటలు మాట్లాడకూడదు. మన జీవితానికి కావలసినవి స్వచ్ఛమైనవి స్వచ్ఛ తత్వంతో మాట్లాడాలి. అందువల్ల ఇక్కడ స్వరూప మంత్రపు గమ్యపు బ్రహ్మం, ధర్మార్థ కామ్యపు లక్ష్యం బ్రహ్మం. ఇక్కడ ధర్మార్థ కామ్యాలు మనం ఈ యొక్క బాహ్య సాకారంగా జీవితంలో మనం నెరవేర్చం. ప్రతివాడు కూడా అంతో ఎంతో ధర్మంగానే నడిచి జీవితాన్ని అర్థవంతంగా సాగిస్తాడు. అలాగే ఈ ధర్మార్థ కామ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి లక్ష్యం మోక్షమై ఉంది, వాటి లక్ష్యం బ్రహ్మమే ఉంది. ఈ మోక్షం అంటే బ్రహ్మమే దిక్కు, మిగతా వాటికి శాస్త్రం దిక్కు. ఇక్కడ ఈ ధర్మార్థ కామ్యాలకి లక్ష్యం ఏమిటి, ఇవి ఎందుకు చేసావు నువ్వు అంటే అక్కడ బ్రహ్మాన్ని చేరడం కోసం. ఇప్పుడు చేరిన తరువాత బ్రహ్మీ స్థితిని నువ్వు ఎలా నిలబెట్టుకోవాలి, ఆ స్థితిని అనుభవిస్తూ జారకుండా ఎలా ఉండాలి. మనం ఏదైనా ఒక వస్తువు కొన్న తర్వాత దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో అక్కడ బ్రహ్మీ స్థితిని పొందాం. ఆ యొక్క స్థితిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ యొక్క బ్రహ్మీ స్థితిని మనం కేవలం మన అంతరంగంలో అనుభవించడానికి మనం చూసుకోవాలి. అందువల్ల ఇక్కడ ఈ ధర్మార్థ కామ్యపు లక్ష్యం బ్రహ్మం అంటే ఎన్నాళ్ళు సాకారంగా ఏ ధర్మార్థ కామ్యాలు నెరవేర్చామో వాటి లక్ష్యం బ్రహ్మం కాబట్టి ఆ బ్రహ్మీ స్థితిని అమ్మ తెలియజేశారు కాబట్టి ఇకపైన ఆ మూడింటిని వదిలిపెట్టి ఈ నాలుగవదైనటువంటి ఈ మోక్ష తీరమైనటువంటి ఈ బ్రహ్మీ స్థితిని పట్టుకుని ఉందాము, బ్రహ్మీ స్థితిని చేజారిపోకుండా చూసుకుందాము. జన్మోద్ధరణ మరలా ఈ జన్మలో తప్పితే మళ్ళా చాలా కష్టం అని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి. బాహ్యముఖ దుర్లభ అగోచర బ్రహ్మం అంటే బాహ్యముఖంగా ఉన్నవాడికి దుర్లభుడు, గోచరించని వాడు, మన చుట్టూ ఉన్నప్పటికీ మన బాహ్యనేత్రాలకి కనిపించని వాడు, మన అంతరంగంలో ఉన్నప్పటికీ మన మనోనేత్రానికి కనిపించలేదు. ఎందువల్లంటే మనోనేత్రం తెరవబడలేదు కనుక. ఇక్కడ మనోనేత్రం తెరుచుకోవాలని ప్రతి గురువు కూడా చెప్తాడు. మనోనేత్రం తెరిపించేది ఎందరో, తెరిపించిన తరువాత దాని స్వరూపాన్ని చూపేది ఎందరో. మనోనేత్రం తెరుచుకుని మానవ జన్మని ఉద్ధరించుకో, సత్కర్మలు చేసుకో, సేవలు చేసుకో, మానవుడే మాధవుడు. ఈ ధనం నువ్వు దాచి ఏం చేస్తావు రేపు మరణించాక, ఇలా సద్వినియోగం చేసుకో అని ఎంతసేపు బాహ్యంగా సత్కార్యాలు చేయించే గురువులే ఎక్కువ మంది ఉన్నారు. బాహ్య సత్కార్యాలు ఎంతవరకు నిన్ను ఉద్ధరిస్తాయి, ఎంత ఉపయోగపడతాయి అంటే నీకు పుణ్యాన్ని మాత్రమే తెచ్చిస్తాయి. మళ్ళా నువ్వు జన్మెత్తినప్పుడు ఆ పుణ్య ఫలితం నీకు ఇవ్వబడుతుంది. అంటే జన్మ తప్పట్లేదు. ఇక్కడ ఏ గురువు వద్దకు నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నీకు పుణ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడేమో, పుణ్యకర్మలు చేయించగలుగుతున్నాడేమో గాని మోక్షాన్ని మాత్రం, మోక్ష మార్గాన్ని మాత్రం చూపించలేకపోతున్నాడు. అంటే ఏం చెప్తాడు అక్కడ, నువ్వు చేసే ఈ సత్కర్మలే నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తుంది అని చెప్తాడు. నిజమే, కానీ ఆ చూపించడం అంటే ఏమిటి, మరుజన్మిచ్చి మరుజన్మలో ఈ జ్ఞానాన్ని ఇవ్వటం. ఆ రహస్యం నువ్వు తెలుసుకో. గురువు చక్కటి మార్గాన్నే చూపించాడు, సత్కర్మలు చేయమన్నాడు, మానవ సేవే మాధవ సేవ అన్నాడు, చేసావు, పుణ్యం ప్రాప్తించింది. ఆ పుణ్య ఫలితం ఏమవుతోంది అంటే జన్మెత్తి నీ ముంగిట పెట్టబడింది.
నీ మరు జన్మలో నీ ముందు పెట్టబడింది. అప్పుడు ఏం జరుగుతుంది? నీ ముందు పెట్టబడినటువంటి అక్కడ పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్య ఫలితం నీకు ఏం చేసింది? మరలా అక్కడ నీ దేహం ఏదైతే ఉందో, నీ పాత్ర ఏదైతే ఉందో దానికి సుఖభోగాలను ఇచ్చింది తప్ప నీ స్వరూపాన్ని తెలియనివ్వట్లేదు. అంటే పుణ్యం చేసేది కేవలం దేహానికి సుఖాన్ని ఇవ్వడమే, దేహానికి ధనాన్ని ఇవ్వడమే. ఆనాడు నీ భావం ఏదైతే భావిస్తూ ఆ కర్మ చేసావో సత్కర్మ, ఆ భావానికి ఫలితాన్ని, ఆ భావానికి తగ్గట్టు ఫలితాన్ని ఇవ్వడమే చేస్తోంది. అంటే జన్మ తప్పట్లేదు, జనన మరణాలు తప్పట్లేదు, గర్భనరకం తప్పట్లేదు, ఇలా అన్నీ మామూలే. అక్కడ జన్మ వచ్చేసింది. అందువలన ఇక్కడ అమ్మ ఏం చేశారు? అంతర్ముఖం చేశారు. అంతర్ముఖంలో నీకు అక్కడ నీ స్వరూపం గోచరించబడుతుంది. నీ స్వరూపాన్ని పట్టుకో అంటే కొంత దూరం వెళ్ళాక నీకు ఒక వెలుగు ఉంటుంది, ఆ వెలుగులో కొంత ప్రయాణించు అని చెప్పినట్లుగా నీ ఆత్మజ్యోతిని నీకు తెలియజేశారు అంతర్ముఖం చేసి. ఇక్కడ సత్కర్మలు సత్కార్యాలు ఎన్నాళ్ళు చేసావు, చాలు చేసావు కాబట్టి ఇక్కడ నీకు జ్ఞానం మీద కాంక్ష కలిగింది, మోక్షం మీద నీకు ఇచ్చగలిగింది అని వాటిని అక్కడ నీ లోపల వాటి పట్ల ఉన్న ఒక ఆర్తిని ఆపివేయడం జరుగుతోంది. ఈ సత్కర్మల ఫలితమే నా చెంత చేరావు కాబట్టి ఎప్పటి నుంచి నీ ప్రయాణాన్ని ఈ విధంగా కొనసాగించు. ఎవ్వరూ సత్కర్మలు చేయకుండా జ్ఞానం వద్దకి రాలేరు. అందువల్ల ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి? ఒక్కొక్క ఫలితం ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటుంది. నీ సత్కర్మల ఫలితం ఇక్కడ జ్ఞానం వద్ద చేర్చింది కాబట్టి నీవు అంతర్ముఖుడివయ్యి అంతర్ముఖంలో నీ స్వరూపాన్ని నువ్వు పట్టుకోగలిగితే ఆ స్వరూపం నీకు అఖండ స్వరూపాన్ని చూపిస్తుంది. అప్పుడే బ్రహ్మం గోచరం అవుతాడు. అంటే నేను అఖండ బ్రహ్మాన్ని అని నీకు అనుభవం అవ్వటమే నీకు గోచరించడం. ఎందుకంటే కళ్ళకు కనిపించడు, అంతరంగంలో నీకు మనోనేత్రానికి తెలియబడ్డు. మనోనేత్రం తెరిచినప్పుడు నువ్వు మానవుడే మాధవుడిగా సేవలు చేస్తావు తప్ప నీకు పరబ్రహ్మం గోచరించడు. మనోనేత్రం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ సద్గురువు నీవు ఆత్మస్వరూపాన్ని అని చెప్పగా స్వరూప మంత్రం మననం చెయ్యగా ఆ స్వరూపమే నీవై నిలిచి మనోనేత్రం కూడా వదిలిపెట్టి ఆత్మనేత్రుడవై అనంత బ్రహ్మాన్ని నువ్వు దర్శించడం జరుగుతుంది. ఆ అఖండ బ్రహ్మం నేనేనని నీకు తెలియబడుతుంది. దర్శించడం అంటే నేనే అనే అనుభవం తప్ప రెండవది లేదు. అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నట్లుగా అక్కడ పరమాత్మని చూడడానికి అక్కడ వేరుగా లేడు. నీ ఆత్మస్వరూపం పవిత్రతని పొంది అక్కడ మలినాన్ని వదిలించుకుని తానుగా తనని తాను తెలుసుకుని తన స్థితిలో తాను నిలిచినప్పుడు అట్టి విశుద్ధ ఆత్మకి నేనే నీవని తెలియబడడం వలన అఖండ బ్రహ్మాన్ని దర్శించిన అనుభూతిని పొందగలుగుతుంది. అందువలన ఇక్కడ బాహ్యముఖ దుర్లభ అగోచర బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం అన్నారు. ఇక్కడ ప్రతి సాధకులకి కూడా ఈ సంసారాన్ని నేను ఈదలేను, నాకు ఇంకా వద్దు, మరి జన్మొద్దు, ఇటువంటి ఈ యొక్క సంసారం నాకు వద్దు అనుకునే వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించుని బ్రహ్మం అని చెప్తున్నారు. బ్రహ్మార్పణ. బ్రహ్మార్పణం. సర్వ హృదయాంతర వాసిత బ్రహ్మం, మనోబుద్ధుల కతీతపు బ్రహ్మం, సత్వగుణాది సేవిత బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఇక్కడ బ్రహ్మము ఏ విధంగా ఎలా ఉంటున్నాడు అంటే కనుక సర్వ హృదయాంతర వాసిత, సర్వ హృదయాలయందు కూడా కూటస్థంగా ఆ జీవులకి శక్తినిస్తూ ఆ దేహాన్ని నడిపిస్తూ ప్రజ్ఞాన స్వరూపుడై ఉన్నాడు ప్రతి ఒక్కరిలో కూడా. అట్లే తెలుసుకున్నా తెలియకపోయినా అంతటా కూడా సర్వవ్యాప్తిగా ఉన్నాడు. ఇక్కడ ద్వైతంగా కూటస్థంగా ఉన్నాడు ప్రతి మానవంలో, ప్రతి జీవుల్లో. అట్లే మనోబుద్ధులకు అతీత బ్రహ్మం,
ఇంత దగ్గరుండి కూడా మన హృదయంలో మనోబుద్ధులకి తెలియడం లేదు. అంతటా ఉండి కూడా నేత్రాలకు తెలియటం లేదు. అంటే బ్రహ్మార్పణం. బ్రహ్మం అంతటా ఉండి కూడా అక్కడ మనకి నేత్రాలకి గోచరించట్లేదు. అంతరంగంలో ఉండి కూడా మనోబుద్ధులకి తెలియడం లేదు. అందువలన అక్కడ సద్గురువు ద్వారానే వీడు బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతాడు. సద్గురువు అక్కడ అంతర్ముఖం చేయటం వలన ఈ మనోబుద్ధులకి అతీత స్థితిని చూపిస్తూ అతీతంగా నడిపిస్తూ మనోబుద్ధుల నుంచి నువ్వు అతీతుడివైతే గాని బ్రహ్మం తెలియదు, బ్రహ్మం తెలియబడితే గాని అతీత తత్వం రాదు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో అక్కడ సద్గురువు ఏం చేస్తున్నాడు, మనోబుద్ధుల లక్షణాల నుంచి నిన్ను కొంచెం తప్పించి అక్కడ తన స్వరూప శక్తినిచ్చి నీ స్వరూపాన్ని చేరుస్తున్నాడు. నువ్వు స్వరూపంగా నిలిచాక నీ మనోబుద్ధుల్ని నువ్వే సాక్షివై చూస్తూ వాటిని నువ్వు నివారించుకుంటూ నువ్వు స్వరూప లక్షణాలతోటి సాగుతావు. నీ స్వరూప ధర్మంతో నేను నడవనివ్వవు నీ మనోబుద్ధులు. ఎందువల్ల ఇంతకుముందు ఎలా నడిచావో అలాగే నడవాలి. అటు బాహ్యముఖంగా ఉండాలి. బాహ్య దృశ్యజాలం, బాహ్య వస్తుజాలం ఇటువంటి వాటిల్లోనే నువ్వు మమేకమై ఉండాలి. అది మనోబుద్ధుల యొక్క లక్షణం. కానీ ఇప్పుడు నువ్వేం చేసావు, ఆ బ్రహ్మస్వరూపునిగా నువ్వు లోపల ఉన్నటువంటి అంతర్తత్వాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఇక్కడ సత్వగుణాది సేవిత బ్రహ్మం అంటున్నావు. ఈ సత్వగుణంతో ఉంటూ ఏ విధంగా సేవిస్తున్నావు, ధ్యాన రూపంగా సేవిస్తున్నావు. మనన స్మరణ రూపాన అక్కడ ఈ యొక్క సత్వగుణంతో నువ్వు బ్రహ్మాన్ని సేవిస్తున్నావు. ఈ మనసుకి ఇది నచ్చదు కాబట్టి నిన్ను అక్కడ బాహ్య ముఖానికి లాగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా సాధన మొదటి దశలో అటు బాహ్యం వైపు దృష్టి మళ్ళుతూ బలవంతంగా వైరాగ్యాన్ని తెచ్చుకుని మనం ఇటు మళ్ళుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మనసు లయమై బాహ్య ప్రపంచాన్ని నాకు వద్దు అని అది త్యజించింది. అంటే అంతర్సన్యాసం తీసుకుంది. ఇక్కడ స్థూలంగా పాత్రకి వెళ్ళక తప్పదు, మనకి కావలసినవి అక్కడ తీసుకోక తప్పదు. కానీ ఇక్కడ అంతర సన్యాసిలా మనసు ఆత్మలయం పొందింది. ఇప్పుడు ఏదైతే స్వధర్మం నడిచావో ఆ స్వధర్మానికి ఆటంకం లేకుండా బుద్ధి బ్రహ్మాన్నే అనుసరిస్తూ బ్రహ్మము చెప్పింది వినగలుగుతూ ఆచరించగలుగుతోంది. బుద్ధి బ్రహ్మాన్ని అనుసరించాలి అంటే మనసు ఉండకూడదు. ఇన్నాళ్ళు మనసును అనుసరించింది. ఇప్పుడు మనసు నశించినప్పుడు బుద్ధి బ్రహ్మాన్ని అనుసరిస్తుంది. అంటే దృశ్య ప్రపంచంలో తిరిగినా సంచరించినా అక్కడ మమేకం కాకుండా కాపాడుతుంది. ఈ బ్రహ్మబుద్ధి, ఈ యొక్క సత్వగుణం ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో మమేకం కాకుండా బ్రహ్మంలో మమేకంలో ఉండేలా చూస్తాయి. సత్వగుణం కూడా ద్వైతమే, అది మనం తెలుసుకోవాలి. సత్వగుణం ఎంతవరకు అంటే నీలో బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని విశ్వసించడానికి ప్రయత్నించడానికి మాత్రమే. ప్రయత్నం సఫలీకృతం అయినప్పుడు ఏమవుతోంది, ఈ సత్వం కూడా నశించిపోతోంది. ఎందుకు, ప్రయత్నం చేసినప్పుడు నీకు ఏదైతే తెలియబడిందో అందులో సత్వం కూడా నశించిపోవడమే ఉంటుంది. నీకు తెలియబడిన దాంట్లో సత్యనడతలో నీ స్వరూప ధర్మంలో ఈ సత్వగుణం ఉండట్లేదు నువ్వు నేర్చుకున్న పాఠంలో. అందుకు సత్వం కూడా అతీతంగా నువ్వు ఉంటావు. అంటే త్రిగుణాతీతుడు అవుతావు. సత్వం వల్ల పట్టుకున్న మొదట్లో సత్వగుణం ఉంటుంది. ఆ పట్టుకున్న దాన్ని నువ్వు నడుస్తూ తీరం చేరుతున్నప్పుడు సత్వం కూడా అతీతమైపోతుంది. ఇవన్నీ నశించాయి అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ నశించడం కాదు, వాటిని నువ్వు అధిగమించవు. ఆ గుణాలు అనేటటువంటి ప్రాంతాన్ని నువ్వు అధిగమించవు. సత్వగుణానికి చేరవు, సత్వాన్ని అధిగమించవు. మహాసత్వాన్ని చేరు, అనంత తత్వాన్ని తెలుసుకున్నావు. అక్కడి నుంచి మళ్ళా అటు ప్రయాణిస్తున్నావు అనంత తత్వం కేసి. అంటే నీ ప్రయాణం ఆగేది కాదు. నీ
జీవిత ప్రయాణం ఆగినప్పుడు నీ జన్మ అంతరంగ ప్రయాణం కూడా ఆగిపోతుంది. ఎందువల్ల రూపానికి ఒక ఆయువు, స్వరూపానికి ఒక ఆయువు ఇవ్వబడలేదు. స్వరూపం అమృతమైంది, మృతి లేనిది. రూపం మృతి చెందేది. మరి రెండూ ఏకమయ్యి రూపం స్వరూపం ఒక్కటే అని మనం తెలుసుకున్నప్పుడు ఈ స్వరూపానికి సమయం ఎప్పుడు అంటే రూపం ఆయువు అయినప్పుడే స్వరూప సమయం కింద అక్కడ భగవంతుడు ఈ ప్రయాణం అవుతుంది. ఇందులో లయం అయిపోతావు. ఇది ఎంత ఆయువు తెచ్చుకుందో ఈ దేహం అంతవరకు అటు ప్రయాణించాలని ఉంది. కానీ నువ్వు స్వస్థానానికి ప్రయాణిస్తున్నావు. ఇది ఎంతవరకు అంటే అది ఎంతవరకు ప్రయాణిస్తానని ఆయువు తెచ్చుకుందో నువ్వు అంతవరకు ప్రయాణించు. అంటే ఆనాటి నీ ఆశ ఈనాడు బంధం అవుతోంది. కానీ ఇది మంచిదే, నువ్వు జీవన్ముక్త స్థితిని అనుభవించు. నువ్వు వచ్చేసినా ఉన్నా కూడా ఒకే స్థితి అయినప్పుడు నీకు బాధే ఉంది. ఎంత ఆయువు ఉంటే నీకు బాధే ఉంది. దుఃఖం లేనప్పుడు ఆయువు ఉన్నా మనకి ఇష్టమే, దుఃఖంగా ఉన్నప్పుడు ఆయువు ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఆనంద స్వరూపునిగా నిన్ను తయారు చేసి అమ్మ ఉంచినప్పుడు నీకు ఆయువు ఉన్నా అయిపోయినా కూడా సంబంధం లేదు. ఉన్నా అయిపోయినా కూడా నువ్వు ఒకే ఆనందంగా ఉంటున్నావు. ఎందుకు? స్వరూపం ఎప్పుడూ ఆనందమైందే. నువ్వు బ్రహ్మస్వరూపంగా ఉంటున్నప్పుడు, నువ్వు ఆనందంగా ఉంటున్నప్పుడు నాకు ఆయువు తీరిపోతుందని బాధ లేదు, తీరట్లేదు అని ఒక దుఃఖము లేదు. అందువల్ల ఇక్కడ నువ్వు తెచ్చుకున్నదే నీకు ప్రాప్తించింది కాబట్టి ప్రాప్తించిన దానినే అక్కడ భగవంతుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మ జ్ఞానం ముంచివేయబడి అది పవిత్రమైపోయి ద్వంద్వాతీతం అయిపోయి నీకు అక్కడ నివేదించబడ్డ ద్వంద్వతత్వాలు ఏకత్వంగా ప్రసాదంగా నీకు వచ్చాయి. నువ్వు నివేదించింది ద్వంద్వతత్వాల్ని. ద్వంద్వాలతో కూడిన ఆత్మ నివేదన చేస్తే ద్వంద్వరహితుణ్ణి ఏకాత్మని చేసి నీకు ప్రసాదంగా ఇవ్వబడింది. అంటే నువ్వు మనోనివేదన చేస్తావా? బాహ్యంలో ఒక నీది కానటువంటి దానిని, ఆహార పదార్థాన్ని నివేదన చేస్తావా? చెట్టు పూసినటువంటి పువ్వుల్ని నువ్వు పూజిస్తున్నావు, పండిన పంటను నువ్వు నివేదిస్తున్నావు, అందులో నీ శ్రమ లేదు. ఇంకా భగవంతుడు ఎందుకు హర్షిస్తున్నాడంటే నువ్వు శ్రమపడి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి నువ్వు వీటిని తెచ్చావు కాబట్టి అని అంగీకరిస్తాడు. ఆ విధంగా వీళ్ళు కొంత దుఃఖరహితులు అవుతున్నారు, భగవంతునికి ఇష్టలు అవుతున్నారు. కానీ నిజమైన నివేదన లేదు అందులో. ఈ యొక్క మనోనివేదన చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనోనివేదన చేసినా అందులో కూడా ఏముంది? ఆశలు, కోరికలు, ద్వంద్వ నిలయమే ఉంది. మరలా నువ్వు ఆ ద్వంద్వ నిలయాన్ని నువ్వు నివేదిస్తున్నావు. అది సరిపోతుందా? మళ్ళా స్వీకరించి దాన్ని శాంతిపరిచి నీకు ఆత్మ నివేదనకు అడ్డు లేకుండా చేస్తున్నాడు అక్కడ. అంటే జ్ఞానంతో నీకు అజ్ఞానంతో నువ్వు ఇచ్చిన జ్ఞానంతో తిరిగి నీకు ఇవ్వబడుతోంది. అంటే గుళ్ళో మనం ఒక నివేదనకి ఇచ్చినటువంటి పళ్ళని నివేదించి మనకి ప్రసాదంగా ఇచ్చినట్లుగా భగవంతుడు ఏం చేస్తున్నాడు? నీవు మలినంతోటే మనోనివేదన చేసినా శుద్ధం చేసి ప్రసాదంగా ఇస్తున్నాడు. అంటే ఇదంతా సాధనలో జరుగుతోంది. సాధనలోనే నువ్వు పూజిస్తున్నావు నిరాకారుణ్ణి, సాధనలోనే నువ్వు నివేదిస్తున్నావు ఆ నిర్గుణ బ్రహ్మానికి. ఎవరిని నివేదిస్తున్నావు? దేనిని సమర్పిస్తున్నావు అంటే నిన్ను నీవే ఇచ్చుకుంటూ ఉన్నావు నీకు తెలియకుండానే. తత్వ విచారం ద్వారా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే భగవంతుని ముందే ఉంచబడుతున్నావు. అక్కడ ఏమైంది? అర్చనే అయ్యింది, నివేదనే అవుతోంది. సాధన అంటే నిరాకార పరబ్రహ్మ అర్చన, నిరాకార నిర్గుణ ఆ బ్రహ్మానికి అభిషేకం. అందువలన నీకు తెలిసినా తెలియకపోయినా జ్ఞాన ఈ సముపార్జనలో ఏముంది అంటే కనుక సూక్ష్మతత్వ నివేదన ఉంది, సూక్ష్మ అర్చన ఉంది, సూక్ష్మంగా అభిషేకం ఉంది భగవంతునికి అని నువ్వు తెలుసుకోవాలి. అందువలన ఇప్పుడు ఆత్మ నివేదన చేస్తున్నాము. ఆత్మ నివేదన చేసినప్పుడు ఫలితంగా నీకు అఖండ తత్వ ప్రసాదంగా ఇవ్వబడుతోంది. నువ్వు ద్వైతాత్మని కూటస్థాత్మని నువ్వు
నివేదించావో అఖండ ఆత్మని నీకు ప్రసాదంగా ఆ తత్వాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. అంటే ఇక నువ్వేం తెలుసుకున్నావు? యద్భావం తద్భవతి. నేను ఏది నివేదించానో అది ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఈ ఈ ద్వంద్వాలలోది, ఈ ద్వైతంలోది నేను ఇవ్వకూడదు. అద్వైతునికి, అద్వైత తత్వానికి నేను ప్రయాణిస్తున్నాను కాబట్టి, వాడు అద్వైతుడు కాబట్టి అద్వైతంలోని అంశనే నా ఆత్మనే నివేదించాలి అని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నీ స్వరూపం ఎలాగా అద్వైతంగా ఉంది కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా నీకు అద్వైత తత్వాన్ని అక్కడ నీకు సిద్ధింపచేస్తున్నాడు. ప్రసాదం అంటే ఏమిటి? నువ్వు చేసిన దాన్ని ఫలితాన్ని సిద్ధింపజేయడం. అందువల్ల ఇక్కడ నువ్వు ఏమి నివేదించాలి నువ్వు సరిగ్గా తెలుసుకోవాలి, ఎలా నడుచుకోవాలి సరిగ్గా తెలుసుకోవాలి. నీ నడత వేరు, నీ భావం వేరు, నీవు పూజించే నివేదించేది వేరు అయినప్పుడు నీకు వచ్చిన ఫలితం కూడా దానికి సంబంధించిందే వస్తుంది. అక్కడ నువ్వు మళ్ళా బాధపడవలసి వస్తుంది. అంటే నువ్వు వేసే అడుగు కరెక్ట్గా ఉన్నప్పుడు నీకు వచ్చే ఫలితం కరెక్ట్గా ఉంటుంది. అక్కడ నువ్వు ఫలితం ఆశించి చెయ్యకుండా నడవటమే అక్కడ నీ గొప్పదనం. ఇక్కడ అన్ని ఫలితాలు ఆశించినవే సాకార పూజలు మనం అన్ని చేసినవి. కానీ ఇక్కడ నిరాకార తత్వంలో ఫలితం ఆశించని ఒక ద్వంద్వాతీత స్థితితోటి నీవు కేవలం ఒకే ఒక లక్ష్యం, జన్మరాహిత్యం, దానికై నువ్వు ఈ సాధన, ఈ కృషి చేస్తున్నావు. అప్పుడు ఏమైంది? ఇక్కడ మోక్షం కాంక్ష కూడా ఫలితాన్ని ఆశించడమే అయినప్పటికీ ఆ ఫలితం నీకు ఇచ్చేది కాదు, నేను కేవలం స్వీకరించేదే. మోక్షం అంటే నిన్ను నాలో ఐక్యం చేసుకునేదే, తిరిగి నీకు ఇచ్చేది ఏమీ ఉండదు కాబట్టి ఇది బంధం కాదు అని అక్కడ నీకు ఊరికే అక్కడ వెసులుబాటు ఇవ్వటం జరిగింది తప్ప, లేకపోతే ఇది బంధకారకం అవుతుంది. జన్మరాహిత్యం అన్నప్పుడు నీకు ఫలితం ఇవ్వడానికి నువ్వే ఉండట్లేదు, అక్కడ నువ్వు ఉండనది కోరుకున్నావు, ఉండే స్థితిలో చిక్కుకున్నావు కాబట్టి, ఉండని స్థితిని నువ్వు అర్థించావు కాబట్టి నీకు ఫలితం ఇవ్వడానికి లేనందున అందులో ఐక్యం చేసి అనంత పరబ్రహ్మంలో వదిలేస్తున్నాడు. ఆ విధంగా నువ్వు సాధన ఎలా చెయ్యాలి? అక్కడ పరబ్రహ్మ స్వరూపానివి అని తెలుసుకుని పరబ్రహ్మ లక్షణాలతో నడుస్తూ ఆ పరబ్రహ్మానికై నువ్వు ధ్యానించాలి. అప్పుడు ఏమైంది? సాధన జరుగుతోంది, నిశ్చలత్వం వస్తోంది, నీవు ధ్యానించిన ఫలితంగా నీకు మార్గం సుగమనం అవుతోంది. ఎందువల్ల? నువ్వు ఫలితం ఆశించలేదు కాబట్టి సుగమనమైంది. ఫలితం ఆశించినప్పుడు ఫలితం రావటం వెళ్ళిపోవడం జరుగుతోంది కాలానుగుణంగా. ఫలితం ఆశించినప్పుడు కాలంలో చిక్కుకుంటావు. వచ్చింది నీకు అనుభవించపెడుతూ దాన్ని అడ్డగిస్తూ దాన్ని తీసివేయటం కాలం యొక్క ధర్మం. ప్రాణాన్ని కోరుకున్నావు, వచ్చింది, అనుభవిస్తున్నావు, దాన్ని తీసేయటం దాని ధర్మం. అలాగే ప్రతి వస్తుజాలం, నీ ప్రాణమే నిలకడలేనప్పుడు నీవు ఈ ప్రాణం ఉండగా అనుభవించే వస్తుజాలం నిలకడా? అంటే ప్రాణమే లేదన్నప్పుడు వస్తుజాలం కూడా నీకు గడ్డిపోచలా కనిపించాలి. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు, ఆ ప్రాణానికే విలువ లేదు ఇక్కడ ఈ కాలానికి. మరి అటువంటి అప్పుడు ఈ వస్తుజాలానికి, ఈ జడ పదార్థాలకి విలువ ఉందా? ఇవి శాశ్వతమా అని నువ్వు తెలుసుకోవాలి. అలాగని మనం స్వీకరించడం మానట్లేదు, అన్నింటినీ కూడా మనం స్వీకరిస్తున్నాం, సేకరిస్తున్నాం, కానీ వెనువెంటనే ఆస్వాదించట్లేదు. ఇది ఉపకరణం, అది ఉన్ననాళ్లే పనికొచ్చేది, నేను లేనప్పుడు ఇది దీంతో నాకు పని లేదు అని ఒక జ్ఞాన అవగాహనతో నువ్వు వస్తువుల్ని సేకరిస్తున్నావు తప్ప ఒక వ్యామోహంతో కానీ అనుభవిద్దామని కానీ నువ్వు స్వీకరించట్లేదు. ఆ విధంగా నువ్వు ప్రపంచం పట్ల ఎలా మెలగాలి? నా ప్రాణమే ఇక్కడ తృణప్రాయం, ఇంకేముంది అనేటటువంటి తత్వంలో నువ్వు ప్రపంచంలో తిరుగు, ఏదైనా చెయ్యి. కానీ నువ్వు బ్రహ్మానికి కట్టబడి తిరిగి బ్రహ్మ లయం అయిపోయే విధంగా నువ్వు ఉండాలి. నిన్ను నువ్వు బ్రహ్మానికి ముడివేసుకో, ఎక్కడ తిరిగినా బ్రహ్మ ధ్యాసను మరువకు, మరలా వచ్చి బ్రహ్మలయం అవుతావు.
బ్రహ్మలయం కాలేదా, ఏదైనా అడ్డొచ్చిందా, అడ్డు రాని విధంగా నువ్వు ప్రవర్తించు. అటుపైన అంటే బ్రహ్మం నుంచి వీడి దూరం జరిగినప్పుడు బ్రహ్మ స్థితికి నీకు మధ్య మరో వస్తుజాలం, మరో బంధం రాకుండా నువ్వు చూసుకోవాలి. తెంపులేని అఖండ స్థితిలో ఉంటూ ఆ తెంపులేని స్థితిలోనే నువ్వు సంచరిస్తూ, తెంపులేని మననం చేస్తూ, తెంపు లేదు కాబట్టి లైవ్ అయిపోతూ ఉంటావు. అంటే కర్మ కర్మకి, చర్య చర్యకి, నిమిషం నిమిషానికి నీ పాత్రకై వేరవుతూ కలిసిపోతూ ఉండవలసిన పరిస్థితి ఇక్కడ. నువ్వు ఎప్పుడైతే నువ్వు వేరైనప్పుడు తెంపు లేకుండా వేరయ్యావో అక్కడ అంటే మననం ద్వారా నువ్వు ఆయన్ని తెంపు లేకుండా పెట్టుకున్నావు. నేను నిన్ను మరవను, ఈ పాత్రకే ఇచ్చేస్తున్నాను అనేటటువంటి ఒప్పందం అన్నమాట అక్కడ భగవంతునితో. అప్పుడు ఏమైంది, మరలా లైవ్ అయిపోతున్నావు. అంటే భగవంతుని దగ్గరికి వెళ్తున్నావు, హాజరేయించుకుంటున్నావు, పాత్రలోకి వస్తున్నావు, ఇక్కడ పనిని చేస్తున్నావు. అంటే హాజరుతో పాస్ అవ్వడం. ఎందువల్ల? నువ్వు ఎక్కడికి వెళ్ళా అది స్కూలే. అంటే నువ్వు పాఠశాలలోనే ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు అని బ్రహ్మ లెక్కల్లో పడుతున్నావు. ఎందుకు? ఈ సృష్టి అంతా బ్రహ్మమే నిండి ఉన్నందున నువ్వు బ్రహ్మాన్ని వీడి వెళ్ళనందున బ్రహ్మంలో ఉన్నట్లుగా లెక్కింపబడుతున్నావు. అంటే అంతరంగంలో వీడకపోతే బాహ్యంలో వీడినా బ్రహ్మంలోనే ఉన్నాను అని నువ్వు గ్రహించాలి. అంతరంగంలో వీడితే అనంత బ్రహ్మంలో ఉన్నను, లేకున్నట్లుగానే నేను లెక్కింపబడతాను అనేటటువంటి సూక్ష్మతత్వాన్ని నువ్వు గుర్తించాలి. అందుకే ఇక్కడ మనోబుద్ధులకు అతీత బ్రహ్మం అని ఎందుకు అంటున్నారు అంటే కనుక, ఈ మనోబుద్ధులు ఎంతసేపు బాహ్యానికి చూస్తాయి, ఈ మనస్సునే బ్రహ్మ బుద్ధి అనుసరిస్తుంది. ఈ బుద్ధి బ్రహ్మాన్ని అనుసరించినట్లుగా నేను అంతర్ముఖం చేసుకుని ఇప్పుడు నా మాటని నన్ను పట్టుకుని ఈ బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి నన్ను పట్టుకున్నప్పుడు నేను అనంత బ్రహ్మంగా ఉన్నప్పుడు నాలోనే నేను సంచరిస్తాను. అందువల్ల ఇక్కడ వాటికి అతీతం, ఈ నా యొక్క తెంపులేని తత్వానికి అనుకూలం ఈ బ్రహ్మం అని నువ్వు గ్రహించాలి. బ్రహ్మార్పణం. సృష్టి స్థితి లయ కారణ బ్రహ్మం, కాలచక్రపు మూలము బ్రహ్మం, ఆది మధ్యాంతరహితపు బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం సృష్టి స్థితి లయ కారణమై ఉన్నది. ఇక్కడ సాకారంగా త్రిమూర్తుల్ని పెట్టి ఆ బాధ్యతని వారి రూపంగా తానే చూస్తున్నాడు, వారికి అప్పగించాడు ఆ రూపానికి. కానీ ఆ రూపంలో ఉన్నది తానే. ఆ త్రిమూర్తులు కూడా ఆ బ్రహ్మస్వరూపులై పరిపాలిస్తున్నారు. అంటే సృష్టిని నడిపించడానికి, స్థితిని నడిపించడానికి, లయపరచడానికి అక్కడ 3 రూపాలుగా బ్రహ్మం నుంచి